టాస్క్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటంటే మీరు టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓనర్స్ నుంచి 3 కెప్టెన్సీ కంటెండర్స్ని చూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఇది ఇచ్చారనమాట బిగ్ బాస్. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్తున్నప్పుడు ఓనర్స్ నుంచి ఎవరైతే బాగుంటుంది, మనకి ఎవరైతే కొంచెం ఈజీగా ఉంటారు అన్న దానిలో ఒక్కొక్కరిని చూస్ చేసుకున్నప్పుడు భరణి ఆబ్వియస్లీ, ఎందుకంటే టెనెంట్స్ నుంచి ఓనర్ అయినవాడు కాబట్టి తనకి కెప్టెన్సీకి ఒక ఛాన్స్ ఇవ్వాలి. అండ్ ఆల్సో వీళ్ళందరూ తను కొంచెం సెన్సిబుల్ అని ఫీల్ అవుతున్నారు. సో భరణిని చూస్ చేసుకున్నారు. మనీష్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే బేసిక్గా వాళ్ళకి శ్రీజ కానీ హరీష్ గారు కానీ ప్రియా కానీ వీళ్ళకి ఇస్తే వేస్ట్, మామూలుగానే నోరేసుకుని పడిపోతూ ఉంటారు, వీళ్ళు కెప్టెన్గా పనికిరారని వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు. ఇంకా ఉంది 4 ఆప్షన్స్. ఆ 4 ఆప్షన్స్లో నెక్స్ట్ ఆప్షన్ కళ్యాణ్ కానీ పవన్ కానీ అని వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ మన నీతు పవన్ని స్ట్రెస్ చేయటం అండ్ ఆల్సో వీళ్ళందరూ కూడా పవన్తో ఎక్కువ మందికి ఏమి గొడవలు లేకపోవడం, ఇవన్నీ దీనివల్ల పవన్కి కొంచెం ప్లస్ అయ్యి పవన్ కూడా వన్ ఆఫ్ ద కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. ఆ ప్లేస్లో కళ్యాణ్ మిస్ అయ్యాడు. బట్ మనీష్ వచ్చేసి ఏంటంటే ఈ మధ్య లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి తన టెనెంట్స్తో ఎక్కువసేపు స్పెండ్ చేయడం, టెనెంట్స్తో ఎక్కువ మాట్లాడడం, ఈ గొడవలు కూడా తగ్గించుకోవడం వల్ల అతన్ని ఏదో చేయాలి కంటెండర్ అని చెప్పి అనుకున్నారు. అలా అక్కడ సో భరణి గారు, మనీష్, పవన్ వీళ్ళ 3 అయితే ఓనర్స్ సైడ్ నుంచి సెలెక్ట్ అయ్యారు. అండ్ వీళ్ళ 3కి బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చారు, లైక్ టెనెంట్స్ నుంచి కూడా ఒక కంటెండర్ని చూస్ చేసుకోమని. సో వాళ్ళ 3 ఏకాభిప్రాయంతో ఇమాన్యుల్ని చూస్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ మధ్యలో ఒక చిన్న విషయం జరిగింది. ఏంటంటే సంజన గారు ఇంకా ఫ్లోరా వాళ్ళిద్దరు కలిసి కూర్చొని బట్టలు మడత పెట్టుకుంటూ చిన్న ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ అయితే అక్కడ స్టార్ట్ అయింది. గుడ్ స్టార్ట్. మేబీ మిస్అండర్స్టాండింగ్స్ ఓవర్కమ్ చేసి వాళ్ళు కమింగ్ డేస్లో కొంచెం మంచిగా ఫ్రెండ్స్ అవుతారేమో అనుకుంటున్నా, ఇఫ్ ఫ్లోరా ఈ వారం వెళ్ళకపోతే కనుక. సో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో జరిగిన మల్టిపుల్ టాస్క్లో నాకు అనిపించింది ఏంటంటే చాలా దగ్గర అన్ఫేర్ జడ్జ్మెంట్స్ అయితే జరిగాయి. ఈ సంచాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకళ్ళు ఓనర్ ఉండడం, ఎక్కువ శాతం ఓనర్స్ ఉండడము, అండ్ వాళ్ళు ఎక్కువ వాయిస్ రేస్ చేసినప్పుడు వీళ్ళు డిఫెండ్ చేసుకోకుండా వీళ్ళు ఆపోజిషన్గా మాట్లాడకపోవడం వల్ల చాలా అయితే అన్ఫేర్ జడ్జ్మెంట్స్ అయితే జరిగాయి. కొంచెం డిజర్వింగ్ క్యాండిడేట్స్ అందరూ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. సో లాస్ట్కి వచ్చేసి ముందు చెప్పినట్టు భరణి గారు, మనీషు, పవన్, ఇమాన్యుల్ వీళ్ళు 4కి ఏదైతే కలర్స్ రెడ్ కలర్ షర్ట్ మీద పూసే టాస్క్ వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ ఇమాన్యుల్ని కాకుండా ఫస్ట్ భరణి గారిని టార్గెట్ చేశారు, పవన్ ఇంకా మనీష్. అప్పటిదాకా అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే మనీష్ ఎలిమినేట్ అయిపోయాడో తర్వాత మిగిలింది పవన్, భరణి గారు, ఇమాన్యుల్. సో దెన్ భరణి గారు, ఇమాన్యుల్ కలిసి పవర్ని టార్గెట్ చేశారు. అప్పుడు ఓనర్స్ అందరూ మాట్లాడడం స్టార్ట్ చేశారు. అప్పుడు దాకా అసలు ఒక్కళ్ళ నోట్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు.